హలో, ఈ సెషన్‌కు స్వాగతం. IC7400 ఉపయోగించి RS ఫ్లిప్ ఫ్లాప్స్ మరియు వాటి నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం, డిజిటల్ సర్క్యూట్రీ యొక్క వెన్నెముక అయిన వీటిని గ్రహించడంలో చాలా కీలకమైనవి. ఈ ప్రాథమికతలను తెలుసుకోవడం అనేది క్లిష్టమైన సర్క్యూట్స్ రూపొందించడంలో పునాది వేస్తుంది. టైమర్స్ నుండి ఆధునిక కంప్యూటింగ్ సిస్టమ్స్ వరకు అనేక ఎలక్ట్రానిక్ పరికరాలలో ప్రధానమైనవి. ఉద్దేశములు. ఈ సెషన్ చివరికి మీరు IC7400 ఉపయోగించి క్లాక్ పల్స్ లేకుండా RS ఫ్లిప్ ఫ్లాప్ నిర్మిస్తారు మరియు పరీక్షిస్తారు. మనం మన సర్కిట్ను అసెంబుల్ చేయడాన్ని ప్రారంభించే ముందు మన వద్ద అన్ని సాధనాలు మరియు వస్తువులున్నాయని నిర్ధారించుకుందాం. దీనికోసం మనకి కింది సాధనాలు మరియు ఉపకరణాలు అవసరమవుతాయి. డిజిటల్ ట్రైనర్ కిట్ 1, ప్రోబ్స్తో డిజిటల్ మల్టీమీటర్ 1, వైర్ స్ట్రిప్పర్ 1, ట్వీజర్ 1. మీకీ కింది వస్తువులు కూడా కావాల్సుంటుంది. IC7400 NAND గేట్ 1, హుకప్ వైర్స్ అవసరమైనట్లుగా. ముందుగా మనం ఫ్లిప్ ఫ్లాప్స్ అంశాన్ని అర్థం చేసుకుందాం. ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి మరొకదానికి స్విచ్ చేయబడే వరకు ఒకే స్థితిలో ఉండే రెండు స్థిరమైన స్థితుల్లో ఉన్న డిజిటల్ సర్కిట్స్. వీటిని బైనరీ డేటా యొక్క బిట్స్ను నిల్వ చేయుటకు ఉపయోగిస్తారు. RS, D, JK మరియు Tలతో సహా అనేక రకాలైన ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి. ప్రతి రకంలో ప్రవర్తన మరియు ప్రేరేపించే పద్ధతుల్లో కొద్దిపాటి వ్యత్యాసాలుంటాయి. ఇవి కంప్యూటర్ల నుండి క్యాల్కులేటర్ల వరకు అనేక పరికరాల్లో కనిపించే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ యొక్క ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్. NOR లేదా NAND అని పిలువబడే లాజిక్ గేట్స్ జతల నుండి నిర్మించబడిన RS ఫ్లిప్ ఫ్లాప్ అత్యంత సరళమైనది. RS ఫ్లిప్ ఫ్లాప్లో 0కు రీసెట్ చేయడానికి లేదా 1కి సెట్ చేయడానికి R మరియు S ఇన్పుట్ వైర్స్ ఉంటాయి. ఇందులో స్టోర్ చేయబడిన సంఖ్యను చూపించడానికి Q మరియు Q బార్ అవుట్పుట్స్ కూడా ఉంటాయి. Q అవుట్పుట్ వైర్లో ఒక సింగిల్ 0 లేదా 1ని గుర్తుపెట్టుకోవడానికి ఒక NOR లాచ్ 2 జత చేయబడిన NOR గేట్స్ ఉపయోగిస్తుంది. ఇది R మరియు S ఇన్పుట్ వైర్స్ యొక్క 4 సంభావ్య సమ్మేళనాల ఆధారంగా పనిచేస్తుంది. అలాగే ఒక 0 లేదా 1ని లాచ్ చేయడానికి NAND లాచ్ 2 జత చేయబడిన NAND గేట్స్ను ఉపయోగిస్తుంది. ముందుగా మనం IC7400 ఉపయోగించి క్లాక్ పల్స్ లేకుండా RS ఫ్లిప్ ఫ్లాప్ యొక్క నిర్మాణం మరియు పరీక్ష యొక్క విధానాన్ని చూద్దాం. ఇందులో ఈ కింది దశలుంటాయి. దశ 1 అన్ని విడి భాగాలు ఒకచోట చేర్చడం. దశ 2 RS ఫ్లిప్ ఫ్లాప్ సర్కిట్ను నిర్మించడం. దశ 3 సర్కిట్ సరిగ్గా ఉందా అని పరీక్షించడం. దశ 4 సర్కిట్ పవర్ ఆన్ చేయడం మరియు దశ 5 ఇన్పుట్స్తో పరీక్షించడం మరియు ఫలితాలు రికార్డ్ చేసుకోవడం. ఇప్పుడు ప్రతి దశను సవివరంగా చూద్దాం. సోల్డర్లెస్ బ్రెడ్ బోర్డ్పై RS ఫ్లిప్ ఫ్లాప్ నిర్మించుటకు అవసరమైన అన్ని విడిభాగాలను క్రోడీకరించండి. ఇందులో 7400 క్వాడ్ 2 ఇన్పుట్ NAND గేట్ ఇంటిగ్రేటెడ్ సర్కిట్స్ ఉంటాయి. అసెంబ్లీని ప్రారంభించే ముందు ప్రతి భాగాన్ని బాగా తనిఖీ చేయండి మరియు మీ వద్ద పూర్తి సెట్ ఉందా అని పరీక్షించుకోండి. ఏదైనా పాడైతే దాన్ని మార్చండి, ఎందుకంటే లోపభూయిష్టమైన భాగం ఒక్కటి ఉన్నా అది సర్కిట్ సరిగ్గా పనిచేయకపోవడానికి కారణం కావచ్చు. చిప్ను తీసుకునేటప్పుడు మీ బొటనవేలు మరియు చూపుడు వేలు ఉపయోగించి అంచులను పట్టుకుని తీసుకోండి. పిన్స్ను తాకకండి. అన్ని పిన్స్ సరిగ్గా పవర్ మరియు గ్రౌండ్ బస్ స్ట్రిప్స్పై అలైన్ అయ్యేలా జాగ్రత్తగా 7400 ICని బ్రెడ్ బోర్డ్లోకి చొప్పించండి. బ్రెడ్ బోర్డ్ యొక్క పాజిటివ్ టెర్మినల్కు +5 వోల్ట్ సప్లైను అందించండి. IC యొక్క 14వ పిన్కు +5 వోల్ట్ సప్లైను అందించండి. అలాగే గ్రౌండ్ను బ్రెడ్ బోర్డ్ యొక్క నెగటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. IC7400 యొక్క 7వ పిన్ను గ్రౌండ్తో కనెక్ట్ చేయండి. IC7400 యొక్క 1వ మరియు 2వ పిన్ జత చేయబడతాయి మరియు స్విచ్ S1తో కనెక్ట్ చేయండి. ఇది S ఇన్పుట్గా గుర్తించబడుతుంది. IC7400 యొక్క 4వ మరియు 5వ పిన్ జత చేయబడతాయి మరియు స్విచ్ S2తో కనెక్ట్ చేయండి.
ఇది ఆర్ ఇన్పుట్గా గుర్తించబడుతుంది. మూడవ పిన్ నుండి లభించిన అవుట్పుట్ నేరుగా ఐసి 7400 యొక్క పిన్ 9తో కనెక్ట్ చేయబడుతుంది. ఆరవ పిన్ నుండి లభించిన అవుట్పుట్ నేరుగా ఐసి 7400 యొక్క పిన్ 13తో కనెక్ట్ చేయబడుతుంది. ఐసి 7400 యొక్క అంతిమ అవుట్పుట్ పిన్ నంబర్ 8ను ఇన్పుట్ పిన్ 12కు క్రాస్ కపుల్డ్ ఫీడ్బ్యాక్ కనెక్షన్ విధానంలో కనెక్ట్ చేయండి. అలాగే అదే ఐసి యొక్క అంతిమ అవుట్పుట్ క్యూ పిన్ 11ను ఇన్పుట్ పిన్ 10కు క్రాస్ కపుల్డ్ ఫీడ్బ్యాక్ కనెక్షన్ విధానంలో కనెక్ట్ చేయండి. అవుట్పుట్ పిన్ 8 క్యూను ఎల్ఈడికి కనెక్ట్ చేయండి. అవుట్పుట్ పిన్ 11 క్యూను ఎల్ఈడికి కనెక్ట్ చేయండి. పవర్ అప్కు ముందు అన్ని విడిభాగాల ప్లేస్మెంట్స్ మరియు వైరింగ్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ డయాగ్రామ్ అందించిన దానితో సరిపోలుతాయా అని పరీక్షించండి. బ్రెడ్బోర్డ్ రైల్స్కు 5 వోల్ట్ డీసీ పవర్ను అప్లై చేయండి. పవర్ అప్లై చేసిన తర్వాత వివిధ సమ్మేళనాల్లో ఆర్ మరియు ఎస్ ఇన్పుట్స్కు హై మరియు లో లాజిక్ లెవెల్స్ అప్లై చేయడానికి స్విచ్లను ఉపయోగించండి. అవుట్పుట్ ఎల్ఈడీలపై సంబంధించిన లాచ్ స్టేట్ మార్పులను గమనించండి. ఈ దశ వివిధ ఇన్పుట్ పరిస్థితుల కింద ఫ్లిప్ ఫ్లాప్ యొక్క పనితీరును పరీక్షిస్తుంది. ఇన్పుట్ ఎస్ విలువ 0 మరియు ఇన్పుట్ ఆర్ విలువ 1 అయినప్పుడు క్యూ అవుట్పుట్ లాజికల్ 0 అవుతుంది మరియు క్యూ బార్ 1కి మారుతుంది. ఇటువంటి ఫ్లిప్ ఫ్లాప్ స్టేట్ను రీసెట్ పరిస్థితి అంటారు. రెండు ఇన్పుట్స్ ఎస్ మరియు ఆర్ రెండూ 1 అయితే అటువంటి పరిస్థితిలో రెండు అవుట్పుట్స్ క్యూ మరియు క్యూ బార్ వాటి ఇదివరకటి స్థితిలో ఉండిపోతాయి. ఇప్పుడు అవుట్పుట్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇన్పుట్ ఆర్ విలువ 0 మరియు ఇన్పుట్ ఎస్ విలువ 1 అయినప్పుడు అవుట్పుట్ క్యూ 1 అవుతుంది మరియు క్యూ బార్ 0కు మారుతుంది. ఇటువంటి ఫ్లిప్ ఫ్లాప్ స్టేట్ను సెట్ పరిస్థితి అంటారు. రెండు ఇన్పుట్స్ ఎస్ మరియు ఆర్ రెండూ 1 అయితే అటువంటి పరిస్థితిలో రెండు అవుట్పుట్స్ క్యూ మరియు క్యూ బార్ వాటి ఇదివరకటి స్థితిలో ఉండిపోతాయి. ఇప్పుడు అవుట్పుట్లో ఎలాంటి మార్పు ఉండదు. ఎస్ మరియు ఆర్ రెండు ఇన్పుట్స్ 0 అయినప్పుడు అటువంటి పరిస్థితిలో రెండు అవుట్పుట్స్ లాజికల్ 1 అవుతాయి. ఈ స్టేట్ను నిషేధించబడిన స్థితి అని అంటారు. దీనితో మనం ఈ సెషన్ చివరికి వచ్చాము. ఈ సెషన్లో మనము వీటిని నేర్చుకున్నాము. ఐసీ 7400 ఉపయోగించి క్లాక్ పల్స్ లేకుండా ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క నిర్మించడము మరియు పరీక్షించడము. చూసినందుకు ధన్యవాదములు. తర్వాతి సెషన్లో కలుద్దాం.